ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మన కేజీహెచ్లో పరిస్థితులు. ఒక 4 రోజులు అయింది. ఒక బాబు కాలు ఫ్రాక్చర్తో జాయిన్ అవుతే ఫ్రాక్చర్కి సకాలంలోనే డాక్టర్స్ ఏమో ఆర్థోపెడిక్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఏమో మానవతా దృక్పథంతో ఏమో ఆపరేషన్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత పోస్ట్ ఆపరేషన్ ఏమో ట్రీట్మెంట్ అయితే మాత్రం సరిగ్గా జరగట్లేదు కేజీహెచ్లోని. దీనికి ప్రధానమైన కారణం డాక్టర్స్ మీద నింద మోపడం కాదు, ఫ్యాటిగ్యూ ఆఫ్ ద డాక్టర్స్. అంటే పని ఒత్తిడి ఎక్కువైపోతుంది, ప్రెషర్ ఎక్కువైపోతుంది, వర్కింగ్ అవర్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఒక డాక్టర్ మ్యాక్సిమంగా 4-5 ఆపరేషన్లు చేస్తారు 8 గంటలకి, 8 గంటల వర్కింగ్ కాలంలో. కానీ ఇక్కడ కేజీహెచ్లో అదే డాక్టర్ అదే రోజు 13 ఆపరేషన్లు చేశారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కేజీహెచ్ మీద వర్క్ లోడ్ పడతా ఉంది. ఇది ఫోర్సీనెస్ చేసి మా ప్రభుత్వంలో జగన్ గారు భయం అన్నమాట. అతనికి నా వల్ల ఒక ప్రాణం కూడా పోకూడదన్న భయం. అతని ఆ లీడర్షిప్ని మాకు కూడా ఉండేదన్నమాట. కేజీహెచ్లో ఎప్పుడు కూడా ఒక ప్రాణం కూడా పోకూడదని చెప్పేసి ప్రొఫెసర్స్ దగ్గర నుంచి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి, హెడ్ నర్సెస్, పీజీ డాక్టర్స్, నర్సెస్, వార్డ్ బాయ్స్, సెక్యూరిటీ, సీసీ క్యాంప్స్ 100% నెట్వర్క్ తయారు చేశారన్నమాట. 500 కోట్ల రూపాయలు పెట్టి టోటల్ కేజీహెచ్ రీవ్యాంప్ చేశారు. 30 kV జనరేటర్స్ 5 పెట్టారన్నమాట. ఒక 5 నిమిషాలు కూడా పవర్ పోకూడదని చెప్పేసి సోలార్ పవర్ సప్లై అంతా కూడా తీసుకుని వచ్చారు. కానీ ఈరోజు కేజీహెచ్ పరిస్థితి వస్తూ ఉంటే దయనీయంగా ఉంది. కేజీహెచ్ హాస్పిటల్ లాంటివి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడి తగ్గాలంటే తగిన సిబ్బందిని పెంచండి, అలాగే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్ని కూడా అదుపులో పెట్టమని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. 20 లక్షలు ఎక్స్గ్రేస్ ఇమీడియట్ గా బాబుకి చెల్లించమని చెప్పేసి కూడా కోరడం జరిగింది. కేజీహెచ్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. గతంకి ఇప్పటికి కేజీహెచ్ రూపురేఖలు మారాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఒక మందులు ఇచ్చే దగ్గర నుంచి మొత్తం మీరు అలా ఎంటర్ అయిన వెంటనే ఏ బ్లాక్లో ఏం జరుగుతుందో స్క్రీన్ మీద కనపడే విధంగా రూపురేఖలు మార్చాం. ఎంతో సిఎస్ఆర్ ఫండ్స్తో ఒక హార్ట్కు సంబంధించినటువంటి 3,20,00,000 పెట్టి దానితో పాటు చిల్డ్రన్స్ బ్లాక్ కానీ ఎన్నెన్నో చెప్పలేనని సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా మేము అక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ ఎటువంటి ఇబ్బందులు కానీ ఏమీ లేవు. ప్రమాదం చేత ఎవరైతే కేజీహెచ్కి వచ్చే మీరు అందరూ గ్రహించాలి. కేజీహెచ్కి అప్పటికప్పుడు తీసుకొచ్చే వాళ్ళు అందరూ కూడా కొంచెం క్రిటికల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు శక్తివంతం లేకుండా కష్టపడుతున్న డాక్టర్స్ ఎక్కడైనా ఉద్దేశపరంగా ఏ డాక్టర్లు కూడా నిర్లక్ష్యం చేయరు. అది వాళ్ళు అప్పటికి వచ్చేవరకు క్రిటికల్గా ఉండబట్టి అలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్ కేసులు లేకపోతే ఏదన్నా అనుకోకుండా జరిగిన డెత్తులు అనేది కామను. ప్రైవేటు హాస్పిటల్స్లో కూడా వస్తూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వసతులు లేకపోతే డాక్టర్స్ మంచి వాళ్ళు కాదు, అనుకోకుండా కొన్ని అప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని యాక్సిడెంట్లు మనం మార్చుకోలేం. అలా ఇది కూడా చిన్న జరిగింది తప్ప ఉద్దేశపరంగా ఏవి కూడా జరగలేదనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం.